భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక ఆదాయపు పన్ను మినహాయింపు లేక అవస్థలు పడుతున్నారని పీఆర్టీయూ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ప్రత్యేక ధరలకు అందించాలని కోరారు. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఉపాధ్యాయుల ఉద్యోగులకి ఇళ్ళు కట్టుకుంటే హక్కులు లేని కారణంగా బ్యాంకు లోన్లు లేకపోవటము, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాకపోవటము, ఇంటి మీద హక్కు పత్రాలు లేకపోవటం వల్ల జీవితాంతం ఇక్కడ ఉద్యోగం చేసి ఇంటిని కూడా నేర్చుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వమే తప్పనిసరిగా ఇక్కడున్న ఉపాధ్యాయ ఉద్యోగులకి ప్రభుత్వ ధరకి ఇళ్ల ప్లాట్ను కేటాయించాలని, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సింగరేణి సిఆర్టీ, ఐటీడీ విభాగంలో పనిచేసే సిఆర్టీ మిగతా అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇవాళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి విద్యానగర్లో